విశాఖ స్టీల్స్ దగ్గర ఆ కార్మికులని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని 2000 మందిని తొలగించినందుకు ఒక ప్రొసీజరు ఓ పద్ధతి లేకుండా ఆ కారణంగా 2000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినందుకు నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. 2000 మందిని తొలగించేశారు, ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి మొదలయ్యాయి విశాఖ స్టీల్కు కష్టాలు. క్రమేణా బీజేపీ పార్టీ కొత్త రాష్ట్రం అని కూడా చూడకుండా, కనికరం లేకుండా ఒక్క రకంగా కూడా విశాఖ స్టీల్ ని ఆదుకోలేదు. బీజేపీ పార్టీ అన్ని విభజన హామీలన్నీ తుంగలో తొక్కింది. మనకు స్పెషల్ స్టేటస్ గురించి న్యాయం చేయలేదు, పోలవరం గురించి న్యాయం చేయలేదు, రాజధాని గురించి న్యాయం చేయలేదు. కనీసం విశాఖ స్టీల్ ఉన్నదాన్ని పరిరక్షించడంలో కూడా బీజేపీ పార్టీ విఫలమైంది. ఒక కుట్రతో బీజేపీ పార్టీ విశాఖ స్టీల్కున్న భూముల్ని అమ్ముకోవాలి, అది కూడా అదాని జిందాల్ లాంటి వాళ్ళకు అమ్ముకోవాలి అన్న కుట్రతో పథకం ప్రకారమే సైలెంట్ కిల్లింగ్ చేసింది విశాఖ స్టీల్ని. క్రమంగా ఒక్కొక్కటిగా బీజేపీ ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ని కుంటిదాన్ని చేసింది, అవిటిదాన్ని చేసింది. ఒక్కొక్క రకంగా హ్యాండిక్యాప్ చేసుకుంటూ పోయింది. ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అయిన ప్రచారం పుట్టిస్తే చాలు అన్నట్టుగా ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ, దీనికి హోప్ లేదు అన్న రీతిలో దీన్ని తయారు చేయడానికి క్రమేణా ఒక పథకం ప్రకారమే ఇది చేయడం జరిగింది. పోనీ మన నాయకులు ఇక్కడ ఏమైనా చేస్తున్నారా అంటే ఒక్కడు కూడా ప్రశ్నించేవాడు లేడు. మొన్నటికి మొన్న 11,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 8,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 8,000 కోట్ల రూపాయలు నేరుగా విశాఖ స్టీల్కి వచ్చిందట. ఒక అర్ధగంట మాత్రమే అకౌంట్లో ఉంది, నేరుగా రుణాలు చెల్లించడానికి అప్పులు చెల్లించడానికి వెళ్ళిపోయిందట. మరి ఎందుకు ఇచ్చినట్టు?